డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ కార్పొరేటర్లు, అధికారులకు అందరికి పేరు పేరున నా నమస్కారం. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి? అమ్మా, నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే. 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుల్ని, మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు ఉండనా, నా ఫ్లో అయిపోతుంది. మీరేమో బాగా అలా, ఇక మీకు 2 నెలలు ఉంది, ఇక మీరు ఉరుకులాడకూరి. మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా, వేరు గారు, నా రిక్వెస్ట్, ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా, మీరు 150 డీజిల్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు. మొత్తం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కులేదు. మీ చెత్త అంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు, మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్, డిలిమిటేషన్స్, ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్, చెత్త అంతా తీసుకొచ్చారు, చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి జనాలు చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి మైక్. We have to give it to somebody else. We have to give the mic to somebody else. We have to give the mic to somebody else. No. మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే. We are not talking about sanitation. ఫైనాన్షియల్ సిటీలో 1,177 కోట్లు పోతుంది ఎకరా. అది బంగారు గుట్ట, ఈడ చెత్త గుట్ట. దాన్ని తీసుకొచ్చి మీరు మీ డీలిమిటేషన్, ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి. లేదు అంటే నాది, ఐ హావ్ టు గివ్ ఇట్ టు అనదర్ పర్సన్. జగదీష్ గౌడ్ గారు. ఎట్లా చేస్తారు చెప్పండి? 1,00,000 ఓట్లుంటే జవాన్ నగర్ లో 2 చేసిండ్రు, బోడుప్పల్ బిర్దాస్గూడలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండిని అంతా కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు. మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు. దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. అప్పుడే మాకు అన్ని. ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాలు, జూబ్లీహిల్స్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఆడ కీసరాళ్ళేమో గ్రామాలు ఉన్నాయి, మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, పెంకటీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా? నేను అది చెప్పేది. దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి, స్పెషల్ ఇంటిగ్రేట్. ఇంకోటి, మేడ్చల్ సార్, కమిషనర్ సార్, మేడ్చల్ రింగ్ రోడ్ అవతలన్నది మేడ్చల్ మున్సిపాలిటీ. దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీలా? జర కూర్చోవా, నీకేం బాధ? మా కాడ జవాన్ నగర్ చెత్తకుండి మల్లారెడ్డి గారు, ఇది బాధపడుతున్నారు. మల్లారెడ్డి గారు మా దగ్గర చెప్తున్నారు. మల్లారెడ్డి గారు, జగదీష్ గౌడ్ గారు, యూ గెట్ అప్ అండ్ స్పీక్. యూ స్పీక్. నో, జగదీష్ గౌడ్ గారు మాట్లాడతారు. గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫిషియో
ఎక్స్ అఫీషియల్ మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఇక్కడ చెయ్యరండి. సబ్జెక్ట్ బికాస్ 100 లేదు మల్లారెడ్డి గారు, మీరు శానిటేషన్ గురించి నో ఓకే, అది మీ ఇష్టం అండి, అది మీ ఇష్టం అండి. టుడే వీఆర్ నాట్ స్పీకింగ్, నో వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్, వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ శానిటేషన్, ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది. నో, దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్. ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్, ఓన్లీ ఫర్ డీలిమిటేషన్. జవహర్ నగర్ సందర్శించి మాకు కొద్దిగా జిహెచ్ఎంసీలో కలుస్తున్నారు కదా, మీ చెత్త అంతా మా దగ్గరికి వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి, వాళ్ళకి రోడ్లు డ్రైనేజ్ పొల్యూషన్లకి వెళ్ళి కాపాడాలని మిమ్మల్ని కోరుతున్నాం. జగదీష్ గారు, గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ को, ఆఫీసర్స్ को, నా తోటి కార్పొరేటర్స్ को అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ